అదేవిధంగా మా మిత్రుడు డాక్టర్ జంపర్ రాజు గారు ఈయన ఏది పిహెచ్డి చేసిండు ఏది క్రిమిలేర్ ఎత్తేయాలని ఆయనకు డాక్టరేట్ వచ్చింది. నిజంగా కూడా అన్యాయం జరుగుతుంది, మైక్ కావాలం క్రిమిలేర్ కూడా ఎత్తేయాలి అనేది కూడా మన వారి ఆలోచన. దానికి డాక్టరేట్ కూడా ఇచ్చిండ్రు. నేను అనేది ఒక్కటే, ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ల కంటే ఊళ్ళో పోటీ వాళ్ళరా బాబు. నా ఉద్దేశంలో నేను పోతున్నా, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతున్నా, ఎక్కడ రైతులకు సంఖ్యలు చేస్తే పోతున్నా, హరిజనుల మీద అట్రాసిటీ చేస్తే పోతున్నా, పసిపిల్లలను రేప్ చేస్తే పోయానికి శిక్ష విధిస్తున్నా. కనుక నా ఉద్దేశంలో గ్రామాలకు వెళ్ళమని అలా చెప్పిండు ఎవరు రేవంత్ రెడ్డి. కనుక తప్పనిసరిగా తిరుగుతా నేను, ఎందుకంటే ఓబీసీల గుర్తింపు యావత్ భారతదేశంలో హనుమంతరావు అంటే ఓబీసీకి హనుమంతరావు అంటారు. ఇది నా పేరు చెప్పకపోయినా సోనియా గాంధీ యూపీఏ పర్సన్ చేసింది. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్, అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేసిందని గ్రామాల్లో మనం చెప్పాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ ఏదైతే అంబేద్కర్ను బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానం చేసింది, దాంతో పాటు ఇవాళ ఏదైతే స్వాతంత్రాన్ని కూడా పక్కదమ్మున పెట్టియడానికి స్వాతంత్ర సమరయోధులైనటువంటి షహీద్ భగత్ సింగ్ గారు ఏది అవమానం చేశాడు, ఇవి రెండు కూడా మనం చెప్తే తప్పనిసరిగా అటు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీకి బలం ఏర్పడుతుంది. వాళ్ళు ఏం చేస్తలేరు. ఇవాళ ఎన్ని అడుగుదడుకులు ఉన్నా రేవంత్ రెడ్డి ఈనాడు 42% ఇచ్చిండ్రు. నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా. దీనితో పాటు ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా ఏదైతే మొన్న జరిగినటువంటి కులంగంలో పాల్గొన్న వారందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. రాహుల్ గాంధీని పిలుస్తా అంటుండు కదా, రేవంత్ రెడ్డి పిలిచినాక రాడావా? ఒకటే స్టేట్ ఏదైతే రాహుల్ గాంధీ సందేశాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తే ఆయన తప్పనిసరిగా వస్తాడు, ఖర్గే కూడా వస్తాడని చెప్తున్నా. దీనికి కొందరు వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మనం ప్రజల దగ్గరకు పోవాలి, మనం చేసిన అభివృద్ధి చెప్పాలి. రేవంత్ అదేవిధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అంబేద్కర్కి అవమానం, స్వాతంత్ర సమయంలో ఈ రెండు కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేది ఉద్దేశం. పివి గారు చేసిన ఆ రోజుల్లో పివి గారికి ఆలోచన వచ్చింది, బడుగు బలహీన గురించి ఆలోచన ఆయన కూడా అగ్రకులాల్లో పుట్టినా పేదవారి గురించి ఆలోచన చేశాడు. అక్కడ ఆయన ఎవరు చక్రం శ్రీనివాసరావు గారు శ్రద్ధ వహించారు, మిగతా నాయకులు సక్సెస్ అయింది. అదేవిధంగా రేపు కూడా సూర్యాపేట సభ సక్సెస్ కావడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. రైట్, థ్యాంక్ యూ.